హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇక్కడైతే నేను పూజ ఎలా చేసుకున్నానో చూడండి. నాకు ఉన్నంతలో మాకు తోచినట్టుగా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాము. మా ఇంట్లో అయితే కలశం పెట్టి అలవాటు లేదండి, అందుకని చెప్పి మేము పూజనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాము. అమ్మవారికి చీర, పసుపు, పూలు, గాజులు, నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకొని మాకు వచ్చినట్టుగా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాము. అందరూ కూడా పసుపు కుంకుమలతో అష్టైశ్వర్యాలతో తొలితూగాలని చెప్పి అమ్మవారికి అయితే నమస్కరించుకున్నానండి. ఇంకా అక్కడితో మా పూజ అయితే అలా సింపుల్గా కంప్లీట్ అయిపోయింది. పూజ కోసం అని చెప్పి నేను 2 o'clockకే లేచి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశానండి. మా అత్తగారు పూజ దగ్గర అంతా కూడా ఆవిడే అంతా సర్ది పెట్టారు. ఇంకా తర్వాత వచ్చి నేను చేసిన ప్రసాదాలను తీసుకొచ్చి అమ్మవారికి అయితే సమర్పించుకొని పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. ప్రసాదంకి వచ్చేసి పులిహోర, పరమాన్నం, గారెలు, బూరెలు అయితే ప్రిపేర్ చేశానండి. అలాగే నేనైతే నా పెళ్ళైన తర్వాత ఇదే మొదటిసారి పూజ చేయడం అండి. చెప్పి వరలక్ష్మీదేవికి అయితే రూపును అయితే తీసుకొచ్చుకున్నాను. రూపును కూడా అమ్మవారికి అయితే సమర్పించి పూజలో పెట్టుకున్నానండి. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మాకు అమ్మవారికి పెట్టిన చీర ఏంటంటే మేము ఆ రోజు సాయంత్రమే దాన్ని తీసి కట్టుకొని గుడికి అయితే వెళ్తామండి. అది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. అమ్మవారికి పెట్టిన చీర అయితే కట్టుకున్నాను. అలా నా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ప్రసాదాలు, పులిహోర, బూర్లు, గారెలు అయితే ఉండానని చెప్పాను కదండి. అవన్నీ చేసేటప్పుడు జయదిత్య అయితే నాకు చాలా సహకరించాడు. అలాగే అమ్మవారికి నేను వీడియో స్టార్ట్ చేసి 1 month అయిందండి. మీ అందరి సపోర్ట్ వల్ల నేను కొంచెంగా ఎదగాలని అమ్మవారికి అయితే ప్రార్థించుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.